ఫ్రెండ్స్ ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇది. దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేప్పటికి రిజిస్ట్రేషన్కి 11th ఈ మంత్ 11th నుంచి, అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేప్పటికి నెక్స్ట్ మంత్ ఫస్ట్ అంటే December 1 వరకు ఉంది. ఓకేనా. దీనికి సంబంధించిన వరకు ఏజ్ విషయానికి వచ్చేప్పటికి 20 years మినిమం, 28 years మ్యాక్సిమం. ఓకేనా. అదే దీని యొక్క ట్రైనింగ్ పీరియడ్ డ్యూరేషన్ వచ్చేసేపటికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసేపటికి 12 months. ఓకేనా. ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది 12 months ఉంటుంది. ఈ జాబ్ అంటే ఈ అప్రెంటిస్. అదేవిధంగా స్టేట్ వైజ్ సీట్స్ వచ్చేసేపటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 38 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి స్టేట్ కూడా ఈచ్ రిజర్వేషన్ వైజ్ చూసుకోండి. మొత్తం టోటల్ 38 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా ఈచ్ స్టేట్కి కూడా వేకెన్సీ లిస్ట్ అనేది ఇచ్చాడు. అదే నెక్స్ట్ విషయానికి వచ్చేసేపటికి మనకి ఏజ్ రిలాక్సేషన్ SC/ST వాళ్ళకి 5 years, అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్కి 3 years, అదేవిధంగా మిగతా వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో UREWSకి 10 years, OBCకి 13 years, అదేవిధంగా SC/ST వాళ్ళకి 15 years ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటకు వచ్చేసేపటికి. ఓకేనా. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసేపటికి మనకు అప్లై ఏ విధంగా చేసుకోవాలంటే మనకి ఇక్కడ NATS పోర్టల్ నుంచి అప్లై చేసుకోవాలి, నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ నుంచి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ బదులు నేనైతే అప్లై చేస్తాను. ఓకేనా. బట్ అప్లికేషన్ ఫీజు మీరే పే చేసుకోవాలి. ఓకేనా. అప్లికేషన్ ఫీజు నా వల్ల అంటే కాదు, అప్లికేషన్ ఫీజు కూడా చాలా ఎక్కువగానే ఉంది. చూద్దాం, అది కూడా నెక్స్ట్ వస్తుంది. ఓకేనా. ఓకే. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేప్పటికి 100 marks, టోటల్గా 1 hour ఎగ్జామ్. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ మీడియంస్లో ఉంటుంది. 1 hour ఎగ్జామ్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లోకల్ లాంగ్వేజ్ వచ్చేప్పటికి తెలుగు ఆర్ ఉర్దూ మెయిన్ కాబట్టి ఆ 2 లోకల్ లాంగ్వేజెస్ టెస్ట్. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేప్పటికి SC/ST వాళ్ళకి ఏం ఎగ్జామినేషన్ ఫీజు లేదు. అదేవిధంగా బెంచ్ మార్క్ డిజేబుల్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 400 plus GST అంటే అప్రాక్సిమేట్లీ 500 వేసుకోవచ్చు. అదేవిధంగా జనరల్ EWS బ్యాక్వర్డ్ కాస్ట్కి 800 plus GST అంటే 850, 900 పడవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, NAT పోర్టల్ నుంచి అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఎవరెవరైతే అప్లై చేయాలనుకుంటే వారందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.